అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రపంచంలో ఒక చిన్న దేశం కానీ అది అమెరికా వంటి పెద్ద దేశాన్ని, శక్తివంతమైన దేశాన్ని తలవంచేలా చేసింది. దాదాపు 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత ఒక విలేకర్ వియత్నాం అధ్యక్షుడిని ఒక ప్రశ్న అడిగారట. సహజంగా ఒక ప్రశ్న, మీరు యుద్ధంలో ఎలా గెలిచారో లేదా మీరు అమెరికాను ఎలా తలవంచేలా చేశారనే ఉంటుంది కదా. కానీ ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోక తప్పరు. సమాధానం చూడండి. అన్ని దేశాలకెల్లా అత్యంత శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను ఒక గొప్ప భారతీయ రాజు యొక్క చరిత్రను చదివాను మరియు ఆ జీవిత చరిత్ర నుండి పొందిన స్ఫూర్తిని, యుద్ధ నీతిని ఉపయోగించి మేము సులభంగా విజయం సాధించాము అని చెప్పారంట. తరువాత ఆ విలేకరు అడిగాడు, ఆ గొప్ప రాజు ఎవరు అని. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి సమాధానం ఇచ్చారు. ఆయన భారతదేశంలో రాజస్థాన్కు చెందిన మేవర్ మహారాణా ప్రతాప్ సింగ్. మహారాణా ప్రతాప్ పేరు చెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఒక కాంతి కనిపించింది. ఇంకా వారు ఇలా అన్నారు, అటువంటి రాజు మా దేశంలో పుట్టి ఉంటే మేము ప్రపంచం మొత్తాన్ని పాలించి ఉండేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అధ్యక్షుడు మరణిస్తే అతను తన సమాధిపై ఏమని వ్రాయించుకున్నాడో తెలుసా? ఇది మహారాణా ప్రతాప్ శిష్యుడి సమాధి అని రాయించుకున్నారట. వియత్నాం విదేశాంగ మంత్రి ఒకసారి భారతదేశానికి పర్యటనకు వచ్చినప్పుడు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం వారికి మొదట ఎర్రకోటను, ఆ తర్వాత గాంధీ సమాధిని చూయించారు. ఇవన్నీ చూయించిన తర్వాత అతను మేవర్ మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉందని అడిగారట. అప్పుడు భారత ప్రభుత్వ అధికారులు ఆశ్చర్యపోయారు మరియు వారు అది ఉదయ్పూర్లో ఉందని పేర్కొన్నారు. వియత్నాం విదేశాంగ మంత్రి ఉదయ్పూర్కు వెళ్ళి అక్కడ మహారాణా ప్రతాప్ సమాధిని దర్శించారు. సమాధిని దర్శించిన తర్వాత అతను సమాధి దగ్గరున్న మట్టిని తీసుకొని తన సంచిలో నింపారు. దీనిపై విలేకర్ మట్టిని తీసుకెళ్లడానికి కారణం అడిగాడు. ఆ విదేశాంగ మంత్రి ఇలా అన్నాడు, ఈ మట్టి వీరులది. ఈ మట్టిలో ఒక గొప్ప రాజు జన్మించాడు. నేను ఈ మట్టిని మా దేశపు మట్టిలో కలుపుతాను. తద్వారా నా దేశంలో కూడా ఇలాంటి వీరులు జన్మిస్తారు. నా ఈ రాజు భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే గర్వకారణం కావాలని చెప్పారంట. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.